ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం. ఫస్ట్ టైం అయితే నా వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని పశువులన్నీ అయితే చాలా బాగా చక్కగా అయితే మేస్తున్నాయి ఫ్రెండ్స్. ఎండ కూడా అలాగే ఉంది, చాలా ఫుల్గా ఉంది ఎండ. ఎంత ఎండ ఉన్నా, గాలి ఉన్నా, వానున్నా రైతన్నలు, పాడి రైతన్నలు అయితే ఖచ్చితంగా అయితే పశువుల్ని పొలానికి ఇప్పాలా, వాటిని మేపాలా తప్పదు. కానీ పాడి రైతులకైతే చాలా ఎక్కువ కష్టాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా అంటారేమో, మినిమం ఒక 2 లీటర్లు పాలు ఇచ్చేకి ఏదైతే 60-70 వేలు అయితే కాస్ట్ పడుతుంది కొనాలంటే. అది తోలుకొని వస్తే ఇంకా చూడండి, ఒక 2 లీటర్స్ పాలు అయితే ఇస్తుందో లేదో కూడా గ్యారంటీ లేదు. కానీ మేపాలనుకున్నప్పుడు రైతన్నలు అయితే కొంతమంది వాటికి అలవాటు పడినప్పుడు తోలుకొచ్చుకుంటారు. ఎంత కష్టమైనా వాళ్ళు ఇష్టంగానే చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నాకు కూడా కొన్నిసార్లు అయితే ఈ పొలానికి ఇప్పుతాను, ఇవి అసలు అలివి కావు, అట్లా ఇట్లా పరుగులు తోలుతాయి. అసలు ఏడవాలనిపిస్తుంది, ఏందిరా ఈ బాధ అనిపిస్తుంది, చాలా కష్టం ఉంటుంది. కానీ అయినా సరే ఇష్టంగానే అయితే మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, లాస్ట్ టైం ఒక గదినైతే నేను కొన్నాను, 1,40,000 రూపాయలు పెట్టి ఒంగోలు నుంచి అయితే తెప్పించాను. అది చాలా చక్కగా నీట్గా అయితే ఉండింది ఫ్రెండ్స్. అది కానీ ఈనాక గుడ్ల అనేది బయటకు వచ్చేసింది. అప్పటికే నేను తొందరగా డాక్టర్స్కి కాల్ చేసి 2 డాక్టర్ని పిలవనంపించి గిడ్ల మేన్ లోపల దోసేసి కుట్లన్నీ వేపించాము. అయినా సరే ఒక 1 వీక్ అయితే ఉండింది ఫ్రెండ్స్. అది ఇంకా అవతలైతే చనిపోయింది. చూడండి, ఒకేసారి 1,40,000 అంటే ఇది ఒక పాడి రైతు తట్టుకోవాలంటే ఎంత కష్టం ఉంటుంది ఫ్రెండ్స్. 1,40,000 ఎన్ని పాలు అమ్మితే 1,40,000 రూపాయలు వస్తాయి. ఇట్లాంటి కష్టాలు అయితే పాడి రైతన్నలకి చాలా ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియోని అందరినీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ప్రతి ఒక్కరు గమనించగలిగితే మినిమం 1 లీటర్ పాలు 100 రూపీస్ కానీ పోగలిగితే పాడి రైతులకి కొద్దిగా న్యాయం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకని ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్.